బలపరచడానికి. ఒక ఊరిలో ఒక మంచి ఫ్యామిలీ, దేవుని అందరి భయభక్తులు కలిగిన ఫ్యామిలీ, భార్యాభర్త మంచి ప్రార్థన పరులు, ఒకే ఒక కుమారుడు. ఆ ఒక కుమారుడు కూడా బాల్యం నుంచి తల్లిదండ్రులు ప్రార్థనలో పెంచారు, యవ్వనంలోకి వచ్చాడు, మంచి చదువులు చదివిస్తూ వచ్చారు. మెల్లిగా కాలేజీ వాతావరణంలో ఉన్నటువంటి దేవునికి యాంటీ అనగా దేవునికి విరుద్ధమైన క్రియలలోనికి సాతాను ఆ కుమారుడు మెల్లిగా మలుస్తూ ఉన్నాడు. దేవునికి విరుద్ధమైనటువంటి ప్రవర్తనలోనికి అడుగు పెట్టేశాడు. ఒక్కొక్కటిగా దేవునికి విరుద్ధమైనవన్నిటిని అలవర్చుకున్నాడు. ఏకైక కుమారుడు అలారు ముందుగా పెంచారు, మంచి ప్రార్థనతో పెంచారు, సండే స్కూల్లో మంచి వాక్యాలు చెప్పేవాడు. అలాంటి కుమారుడిని సాతాను తల్లిదండ్రులు ఆశించారు, ఒక గొప్ప సేవకుడిని చేయాలి కుమారుడిని. సేవకుడయ్యే రీతిలోనే పెంచుకుంటూ వచ్చారు. కానీ యవ్వనంలో కాలేజీ వాతావరణంలో సాతానుడు మెల్లిగా మైండ్ మలిచేశాడు, లోకస్తుడిగా మార్చేశాడు. సాతానుడికి ఒక మాటలో చెప్పాలంటే లోకంలో ఉన్న ప్రతీదీ అలవర్చుకున్నాడు. మంచి అలవర్చుకుంటే పర్వాలా, మంచిలో ఉన్నవాడు చెడులోనికి అడుగు పెట్టాడు. చెడు వాతావరణం అంతా అరికాల నుంచి నడినెత్తి వరకు ఇముడ్చుకుని తల్లిదండ్రులు ఎంతో ప్రేమతో తల్లిదండ్రులను పలకరించేవాడు, లోబడేవాడు. కాలేజీలో జారినంత కాలం కాలేజీలో చేర్చబడ్డాడు. సాతాను దృష్టి మరుగు చేశాడు, లోక సంబంధంగా మారిపోయాడు కుమారుడు. మారిపోయిన తర్వాత ఇంట్లో అమ్మ ప్రేమ, తండ్రి ప్రేమని తిరస్కరిస్తూ వస్తున్నాడు. అమ్మ టేబుల్ మీద భోజనం పెట్టినప్పుడు నాన్న దా కూర్చో చేతులు కడుగు కానీ రకరకాల వంటకాలు వడ్డించి తెచ్చింది. ఇప్పుడు యవ్వనంలోకి వచ్చిన తర్వాత ఆ వంటకాలన్నీ రుచించడం లేదు. ఇదేం కూర, అదేం కూర, ఇదేమా అంటూ బయట అలవాటు పడి ఇంటిలో తల్లి చేతి వంటకాన్ని దూషించడం ఫస్ట్ స్టార్ట్ అయింది. తండ్రి బాబు ఏంటి, ఎక్కడికి వెళ్తున్నావు, ఏంటి, ఏం చదువుతున్నావు అంటే ఎదురు చెప్పే వరకు వచ్చేస్తాడు. ఏంటి మీరు ప్రశ్నలు వేస్తున్నారు అని మీకు చెప్పాలా అనే వరకు సాతాను మరల్చింది. చక్కటి ప్రార్థనాపరుడు, ప్రార్థనా కుటుంబం. ఆ ఇంటికి ఫెయిత్ హోమ్ అని పేరు పెట్టచ్చు, విశ్వాస గృహము అని. ఫెయిత్ హోమ్ అని చక్కటి పేరు పెట్టచ్చు. అంత చక్కగా తల్లి తండ్రి విశ్వాసంతో, దేవుని అందరి విశ్వాసంతో పెరుగుతూ ఏకైక కుమారుని పెంచుకొస్తే రాను రాను కుమారుడు కాలేజీ వాతావరణంలో, కాలేజీలో ఉన్నటువంటి ఆ దుష్టుడు, కాలేజీలో ఉన్నటువంటి చెడు క్రియలన్నీ ఆ కుమారుడు ఆ యవనస్తుల్లో ప్రవేశపెట్టేశారు. ఇక ఆ యవనస్తుడు కంప్లీట్ మార్గం తప్పి ప్రతి విషయంలో తల్లిదండ్రులకు విరుద్ధంగా, అడిగినప్పుడల్లా డబ్బు ఇవ్వకపోతే చేదరించుకుంటూ, పెద్ద చిన్న లేకుండా, గౌరవ మర్యాదలు లేకుండా తల్లిదండ్రులతో మాట్లాడుతూ, ఏదంటే అది విసిరేస్తూ విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నప్పుడు తల్లిదండ్రులు, మేము ఇంత చక్కగా పెంచుకున్న బాబు ఇలా అయిపోయాడా, ఎందుకు తండ్రి ఈ పిల్లవాడు ఇలా అయిపోయాడయ్యా, దుష్టుడు మరలు చేసినట్లున్నాడు నాయన, ఈ బిడ్డని మీరు వరవడుకున్నప్పుడు మాకు ఇచ్చారు బహుమానంగా, మరి కుమారుని నీలోనే మేము పెంచాం తండ్రి, మా బిడ్డ మార్గం తప్పటానికి లేదయ్యా, మా బిడ్డ లోక సంబంధుడిగా ఉండటానికి లేదు ప్రభా, లోక పాపములలో ఉండనివ్వదయ్యా అని తల్లిదండ్రులు బాగా కన్నీటి ప్రార్థన చేస్తుంటే, వాళ్ళెంత ప్రార్థన చేస్తున్నాడో సాతానుడి బాబులో నుంచి అంత రెచ్చిపోయి పరువు మర్యాదలు తీస్తూ ఉన్నాడు ఆ వీధిలో. ఏమిటి నిన్న మొన్నటి వరకు చక్కటి వైట్ డ్రెస్తో చర్చికి వెళ్ళి నీ బాబు ఇలా తయారైపోయాడని ఇరుగు పొరుగు వారికి తెలుసు. ఒక మంచి ఫ్యామిలీ, అది ఒక ఫెయిత్ హోమ్ అని తెలుసు, విశ్వాస గృహము మీరుది, విశ్వాస వీరులు మీరని ఆ ఏరియా అందరికీ తెలిసి బాధపడుతూ ఉన్నారు. రోడ్డు మీద పరుగులు తీసి ఎక్కడికి వచ్చాడు, అడిగిన వెంటనే అడిగినవన్నీ ఇవ్వకపోతే. గమనించండి దేవుని బిడ్డలారా, రాను 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 ఏమయ్యాడంటే చెడు వ్యసనాలకి బానిస అయితే తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి చీదరింపుగా, నాకు కొంత డబ్బు కావాలి, నేను బిజినెస్ చేసుకోవాలి, ఇస్తారా ఇవ్వరని సాధించడం మొదలుపెట్టినప్పుడు, బాబు నీకు డబ్బు ఇస్తాం, ఇక్కడే ఉండి చేసుకోవాలి కానీ దూరం వెళ్ళొద్దంటే, నేను నీతో ఉండను. ప్రేమ కలిగిన తల్లిదండ్రులను చూస్తుంటే అతనికి భయంకరమైనటువంటి అసహనము వ్యక్తమవుతుంది. సాతానుడు ఆ రీతిగా అతని జీవితాన్ని మార్చేశాడు. ఉండే ఒక కుమారుడు కష్టపడి వాడి కోసమే కదా సమకూరుస్తున్నావు, ఏంటి వీడు చెడు వ్యసనాలకు అలవాటు పడిపోయాడు, నాయనా ఏ ఉగ్రత రానివద్దు మా పిల్లవాడి మీద, అయ్యా మీరు కనికరమూర్తి కదా,
మీ కనికరమును మా కుమారుడి మీదకి పంపి ప్రతి పాపము నుంచి శాపము నుంచి విడిపించయ్యా అని తల్లిదండ్రులు కనికరమ కోసం, దేవుని కనికరం కోసం ప్రాధేయపడతా ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. డబ్బు తీసుకున్నాడు, దూరంగా వెళ్ళిపోయాడు. తల్లిదండ్రులతో వ్యాపారం చేయాలి, నేను సంపాదించాలి, మీతో పాటు నేను ఉండను, మీ కష్టం నాకెందుకు, నేను కష్టపడుకుని నా కాళ్ళ మీద నిలబడతాను చూడని సవాల్ వేసి వెళ్ళిపోయాడు. నాటి నుంచి తల్లిదండ్రులు కుమారుడి కోసం, కుమారుడి యొక్క ఆ ఫోటోల దగ్గర పెట్టుకుని ఏడుస్తూ దేవుని పాదాల దగ్గర, కనికరమూర్తి మా కుమారుడు ఎక్కడున్నా మీ కనికరముతో కాపాడండి అయ్యా, తిరిగి తల్లిదండ్రుల మీద ప్రేమ కలిగి ఇంటికి వచ్చే మంచి మనసు దయచేయ్యా, మంచి మనస్సాక్షి మా బిడ్డకి ఇవ్వండి. సాతాను లోక పాపములలో ఉంచేస్తాడు ప్రభా, మా బిడ్డను ఏ విధము చేతనైనా సాతాను బంధకాల నుంచి విడిపించి మంచి మనసుతో బిడ్డ తిరిగి రావడానికి సహాయం చేయండి అని రోజు తల్లిదండ్రులు ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారి సేవకుడికి చెప్పి ప్రార్థనలు చేయిస్తూ ఉన్నారు. ఈ రీతిగా నడుస్తుండగా కొంతకాలానికి అతని డబ్బంతా చెడు వ్యసనాలకి అయిపోయింది. దేనికి అయిపోయింది? చెడు వ్యసనాలకి, పాపాలకి బానిస అయిపోయాడు. డబ్బంతా అయిపోయింది. చేతిలో చిల్లిగవ్వ లేదు. ఒక హోటల్కి వెళ్ళి హోటల్లో మేనేజర్ దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, మీ హోటల్లో నాకేమైనా పని ఇస్తారా అని. ఒరే బాబు ఏమన్నాడు? ఒరే బాబు, ఇప్పుడు దాకా తల్లిదండ్రులు ఏమని పిలుస్తారు? నాయనా బాబు అని పిలుస్తారు. హోటల్లో ఏమంటున్నాడు యజమానుడు? ఒరే బాబు, మా దగ్గర అయితే నువ్వేం చేయగలవు? వంటలు వండగలవా? ఏమైనా వంటలు వండగలిగితే చెప్పు, వంటలు పని ఇస్తావు. నాకే వంటలు రావండి. అరే అడ్డగడ్డలాగున్నా, మరి ఏం నేర్చుకున్నావురా నువ్వు? ఏమన్నాడు? తల్లిదండ్రులు ఏమని పిలిచేవారు? నాన్న బాబు దానా నా కూర్చో నాన్న అని తల్లి టైంకి పిలిచి టేబుల్ పిలిచి పెట్టేది. దేవునికి స్తోత్రం. కుమారుడికి ఇష్టమైన వంటలు పెట్టేది. లోకములో పాపానికి బానిస అయిన తర్వాత తల్లి వంటకాలు రుచించట్లేదు, విసిరిసిరి కొట్టేవాడు. అయినా తల్లి ఓర్పుతో సహనముతో అన్ని ఎత్తుకుంటూ తుడుచుకుంటూ శుభ్రం చేసుకునేది. టేబుల్ దగ్గర నుంచి లేచి వెళ్ళిపోయేవాడు. అయినా తల్లి ఓర్చుకుని బ్రతిమాలి పెట్టేది. హోటల్లో చేరాడు. సరే అండి, టేబుల్స్ తుడిసే పనే ఉందిరా బాబు, నువ్వు ప్లేట్లు ఎత్తి గ్లాసులు తీసి టేబుల్స్ తుడవాలి. తుడుస్తావా? తుడుస్తానండి. ఎందుకు? ఆకలి మంటలకి. ఎందుకు? చెప్పాలి. సాతానుడు చూడండి, దేవుని పిల్లలను ఆకర్షించి లోకములో లోకాశలో నేత్రాశలో పడేసి అల్లకల్లోలం చేసి చివరికి వాడి బ్రతుకు లేక ఆమె బ్రతుకు కుక్కల చింపనిస్తలా చేస్తాడు దుష్టుడు. దానికి గల కారణం ఏంటో తెలుసా? లోకములో ఉన్న వాటిని ప్రేమింపకూడని బైబిల్ సెలవిస్తుంది. ఎప్పుడైతే నడివయసు వారే కానీ, యవనస్తులే కానీ, స్త్రీయే కానీ, పురుషుడే కానీ, వృద్ధులే కానీ లోకములో ఉన్న వాటిని ఎప్పుడైతే ప్రేమిస్తామో, ఆకర్షించబడతారో, అక్కడ సాతానుడు వీక్నెస్ కనిపెట్టి చీల్చి చెండాడి పాపము తర్వాత శాపాలు అనుభవించేవారిగా మార్చేయాలని వాడి ఉద్దేశం. దేవునికి పిల్లల్ని దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయితే తల్లి తండ్రి కుమారుడి కోసం ప్రార్థన చేస్తున్నారు. అయ్యా కనికరమూర్తి, మా బిడ్డ ఎక్కడున్నాడో మాకు తెలియదయ్యా, ఇంతవరకు వర్తమానం లేదు, ఒక ఫోన్ లేదు, ఒక లెటర్ లేదు తండ్రి. అయ్యా ఎక్కడున్నా కుమారుడు నీలో పెంచాం, నీలో పెరిగాడయ్యా. సాతానుడు బంధకాలు తెచ్చి మా బిడ్డకి మంచి మనసు ఇచ్చి తల్లిదండ్రుల మీద ప్రేమ కలిగించి మా బిడ్డని ఇంటికి తీసుకురండి తండ్రి అని కనికరమూర్తికి మొరపెడుతున్నారు. ఎవరు మొరపెడుతున్నారు? చెప్పండి ఎవరు మొరపెడుతున్నారు? మీరు మొరపెట్టే రోజు ఎవరు మొరపెడతారు? మీరు దేవుడికి ఉన్న నామాలలో ఒక నామం ఏంటో తెలుసా? నేను ఈరోజు పదే కనికరమూర్తి అని ఎందుకంటున్నానో మీకు చెప్తాను. దేవునికి స్తోత్రం. 1000 నామాలలో ఒక నామము కనికరమూర్తి. కనికర సంపూర్ణుడు. గుర్తుంచుకోండి మీ జీవితంలో ఈరోజు దేవుని గొప్ప నామాలలో కనికరమూర్తి అనే నామము యేసుక్రీస్తు ప్రభువు వారికి ఒక్కరికే తగిన నామము, కలిగిన నామం. భూలోకంలో ఎవరికి లేదు ఆ నామం. మనుషుల్లో కానీ రకరకాలుగా హెచ్చించుకుని పిలువబడుతున్న వారిలో కానీ ఎవరికి లేదు, యేసుకి తప్ప. లోకంలో హెచ్చించుకుని పిలువబడుతున్న వారికి కూడా కనికరము లేదు, కనికరమూర్తి, కనికరము కలిగిన వారు అనేటటువంటి నామము ఎవరికి లేదు. ఎందుకు అంటున్నానంటే, కొందరు కనికరము కలిగినట్లే ఉంటారు. ఆ కనికరం వాళ్ళకి ఇష్టమైన వాళ్ళ మీదకే చూపుతారు. కనికరము వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళని కనికరించదు. దేవుని బిడ్డలారా,
ఈ కుమారుడు వెళ్ళిపోయాడు. తల్లిదండ్రులు కనికరమూర్తి దగ్గర మొరపెట్టి, మా బిడ్డ మీద మీ కనికరం పంపడయ్యా, బిడ్డ పాపాలను బట్టి శాపం వెళ్ళనివద్దయ్యా, అయ్యా బాల్యం నుంచి నీలో పెంచామని జ్ఞాపకం చేసుకోయా కనికరమూర్తి కనికరమూర్తి అని గోజాడుతున్నారు. ఎందుకు కనికరమూర్తి అని గోజాడుతున్నారంటే, ప్రతి పాపమును క్షమించి పాపిని పాపముల నుంచి విడిపించాడు దేవుడు. ఆయన కనికరము చేత మాత్రమే. కనికరం ఉంటేనే క్షమిస్తారు, కనికరం ఉంటేనే సహాయం చేస్తారు, కనికరం ఉంటేనే ప్రతి దోషమును దూరపరుచుకుంటారు, దూరపరుస్తారు. ఎదుటి వ్యక్తులు మన పట్లేదని కీడుతాలు పెట్టినా ఏం చేస్తారంటే, దేవుని పిల్లలు కనికరము గల దేవుని పిల్లలు కాబట్టి ఆయనలో ఉన్న కనికరమే మనలో ఉంటుంది. ఆయనలో ఉన్న కనికరం మనలో ఎప్పుడైతే లేదో మనము కనికరము గల దేవుని పిల్లలు కాదు. ఒకవేళ కనికరం మనలో ఉన్నా దేవుని కనికరం అయితే అందరినీ సమానంగా క్షమిస్తుంది, సమానంగా అందరి మీద, శత్రువు మీద కూడా సమాధానముగా కనికరము చూపుతాం. కొందరిని ప్రేమించి కొందరిని ద్వేషిస్తే అది దేవుని కనికరం కాదు. దేవుని కనికరం అందరినీ ప్రేమించింది, అందరినీ క్షమించింది, అందరినీ విడిపించింది, పాపము నుంచి శాపము నుంచి క్షమించి కనికరము చేత మన పాపములను కడిగి మన పాప దోషమంతా ఆయన మీద వేసుకున్న దేవుడు. అయితే మంచిది, దేవునికి స్తోత్రం. ఈ కుమారుడు హోటల్లో పనిచేస్తున్నప్పుడు అరే ఏంట్రా టేబుల్ అలా ఉన్నాయి అన్నప్పుడు ఏ బిడ్డకి తల్లి గుర్తొస్తుంది. నా తల్లి ఏనాడైనా టేబుల్ తుడువునాను అందాను. తండ్రి గుర్తొస్తున్నాడు. కుమారుడు పక్కనే కూర్చుని భోంచేశాక ఆయన చేతిలో ఉన్న కక్షికి కొడుకిచ్చి చేయి చూసుకున్నాక కొడుకు మూతి తుడిచేవాడు. ఈడేమంటున్నాడు, హోటల్ ఓనర్ ఏమంటున్నాడు, రై ఏంట్రా టేబుల్స్ ఎలా ఉన్నాయి, గుడ్డెదురా గుడ్డ పిండికి వచ్చావా, టేబుల్స్ నీట్గా ఉండాలి, కస్టమర్స్ వచ్చేటప్పటికి టేబుల్స్ నీట్గా లేవా, నీ చెంపల బదులు కొడతాను రా అంటున్నాడు. ఎవరు? హోటల్ యజమానుడు. తండ్రి ఏం చేసేవాడు, తల్లి ఏం చేసేది, పవిటి కొవ్వుతో కొడుకు మూతి తుడుస్తూ పెంచుకొచ్చింది. అన్నం తిరిగానే మంచినీళ్ళు గ్లాసు కూడా ముట్టుకోకుండా ఆమె తాగించి తెచ్చుకొచ్చింది. తండ్రి ప్రేమ పక్కన కూర్చున్న కొడుక్కి ఏ కూర రుచిగా ఉంటుంది బాబు, నీకు ఏ కూర కావాలని 2-3 రకాల కూరలు వండితే అందులో కుమారుడికి ఇష్టమైన కూరతో తినిపించేవాడు. అవన్నీ గుర్తొచ్చి టేబుల్స్ దగ్గర నిలబడంటే కన్నీళ్ళు కార్చుకుంటున్నాడు. ఎప్పుడు? జీవితం అంతా పతనమైపోయినప్పుడు. అది కూడా కనికరము. ఆ కన్నీరు ఎందుకు వస్తుంది తెలుసా? తల్లి తండ్రి చేసే ప్రార్థన, కనికరమూర్తి నిలిచిన కుమారుడు ఎక్కడున్నాడు, ఆ బిడ్డ పాపములను బట్టి శాపం ఆ బిడ్డ మీదకి వెళ్ళనివ్వద్దు, శాపం ఆ బిడ్డ అనుభవించకూడదు అని తల్లి తండ్రి నీ కనికరమును మా కుమారుడి మీదకి పంపయ్యా అని వారు కాలుస్తున్న కన్నీరు ఏమైందంటే కుమారుడి హృదయాన్ని కదిలిస్తుంది. ఇప్పుడు హల్లెలూయా హల్లెలూయా. పొద్దున్నే లేవగానే ఏంట్రా నీకు మొహం కడగడం ముఖ్యమా, కనాయిల గుడ్డతో హోటల్ గదిలోకి తులసిరా, తలలు కడుతుంది కానీ మొక్క, టేబుల్స్ అని వేసావా, వేసాను సార్. ఎప్పుడైనా అమ్మ టేబుల్ దగ్గర పడుకొస్తుంటే కూర్చేసి కూర్చోబెట్టింది కానీ ఆ టేబుల్ దగ్గర చేసుకోవాలని కూడా అనలేదే అని గుర్తొచ్చి కళ్ళలో నీళ్లు కారుస్తున్నాడు. కొన్ని దినాల కంటే దేవుడు మనసు మారుస్తున్నాడు. అదొకటి గొప్ప విషయం. కనికరమూర్తి ఆ కుమారుడు చేసిన పాపములను శాపములను తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేసిన విధానాన్ని బట్టి శాపం వెళ్ళకుండా తల్లిదండ్రులు ఏం చేశారు తెలుసా? కనికరమూర్తిని కనికరము చేత మా బిడ్డ ప్రతి పాపమును క్షమించయ్యా, అయ్యా కనికరించు శాపం రానివద్దు తండ్రి, ఎక్కడున్నా మా బిడ్డకి మంచి మనసు ఇచ్చి క్షేమంగా గృహానికి తీసుకురాయని అమ్మా నాన్న చేసే ప్రార్థన ఆ కుమారుడి జీవితంలో తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసయ్య, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు క్రియ చేసి మార్పు తెస్తా ఉన్నారు. ఒకరోజు రాత్రి పడుకున్నాడట, ఆలోచిస్తున్నాడట, కన్నీళ్లు కారిపోతున్నాయంట, ఆలోచిస్తున్నాడు, కన్నీళ్లు కారిపోతున్నాయి. ఒక్కసారిగా లేచి కూర్చుని యేసయ్యా అన్నాడట. ఎవరికి ఇస్తుందని చెప్పండి. అయ్యా నేను నీకును నా తల్లిదండ్రులకు దుఃఖకరంగా విచ్చలవిడిగా నేను ప్రవర్తించిన పాపినయ్యా, నన్ను క్షమించయ్యా. ఒకవేళ నా తల్లిదండ్రులకి నేను తిరుగుబాటు చేసిన తిరుగుబాటును బట్టి వాళ్ళు క్షమిస్తారో లేదో కానీ మీరు నన్ను క్షమించయ్యా అని ఫస్ట్ ప్రేయర్ మొదలు పెట్టాడట రాత్రి ఆ గదిలో. దేవుడికి ఇస్తుందని చెప్పండి. మొదలుపెట్టి తెల్లవారుజామున లేచాడట, సిద్ధపడ్డాడట. ఒక ట్రైన్ ఎక్కే ముందు ఒక లెటర్ రాశాడట. నేను అమ్మా నాన్న నన్ను క్షమించండి, నన్ను క్షమించలేనంత ఘోరంగా నేను మీ ఎదుట ప్రవర్తించాను, బహుశా నన్ను క్షమించలేకపోవచ్చు, అయితే
నేను బయలుదేరి మీ వద్దకు వస్తున్నాను ఇంకా 2-3 దినాలు అని తెల్లవారుజామున లేచి ఒక లెటర్ రాసి తీసుకెళ్ళి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న పోస్ట్ బాక్స్లో వేశాడట. ఆ లెటర్లో ఏమి రాశాడంటే, క్షమించమని రాసిన తర్వాత కింద ఒక మాట రాశాడట, అమ్మా నాన్న మీరు నన్ను క్షమించారనే దానికి గుర్తుగా మన వరండాలో ఉన్న చెట్టుకి, వేప చెట్టు కొమ్మలకి ఒక తెల్లని గుడ్డ కట్టండి. మీరు క్షమించారు, నన్ను ఆదరిస్తారు అనే దానికి గుర్తు. నేను ట్రైన్లో రాబోతున్నాను పలానా రోజున, ఆ గుడ్డ కనపడితేనే నేను ఇంటికి వస్తాను మీ దగ్గరికి. ఆ తెల్లని గుడ్డ కనపడకపోతే మీరు నన్ను క్షమించలేదని అర్థం చేసుకుని నేను అలానే వెళ్ళిపోతాను నా జీవిత యాత్రలో అని లెటర్ రాసి ఇట్లు క్షమింపరాని మీ కుమారుడు రాశాడట. దేవునికి ఇస్తుంది చెప్పండి. మీరు క్షమింపరాని మీ కుమారుడిని కింద రాశాడట. ఆ లెటర్ అందింది తెల్లారి తల్లిదండ్రులు లెటర్ చూసి బోర్బోర్ని ఏడుస్తున్నారు, కన్నీరు మున్నీరు ఏడుస్తూ వాళ్ళు ఏం చేశారంటే విలువైన తెల్లని వస్త్రం తీసుకొచ్చి వేప చెట్టు కొమ్మకి కట్టారట వారి పెరట్లో ఉన్న చెట్టుకి. వాళ్ళ ఇల్లు రైలు కట్ట పక్కన రైల్వే స్టేషన్ దగ్గర ట్రాక్ పక్కనే ఉందట. కుమారుడు ట్రైన్ ఎక్కాడు, వస్తున్నాడు, కన్నీళ్ళు కారుస్తున్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు, అయ్యా మీరు క్షమించండి, అమ్మా నాన్న క్షమించకపోయినా మీరు క్షమించండి, ఇక్కడి నుంచి నేను నీ ఇష్ట ప్రకారం జీవిస్తానని మనసారా ప్రార్థన చేసుకుంటూ ట్రైన్లో వస్తున్నాడట. వస్తూ దగ్గరకు వచ్చేటప్పటికి ఇంటి వైపు చూశాడట. ఇంటికి ఉన్న వరడాలో ఉన్న చెట్టు నిండా కొమ్మకి తెల్లని వస్త్రాలు కట్టునే అంట. ఒక వస్త్రం కట్టమని కుమారుడు చెబితే వాళ్ళ ఆనందము పెళ్ళుకి చెట్టుకి ఎన్ని కొమ్మలు అన్ని కొమ్మలకి తెల్ల వస్త్రాలు కట్టి స్వాగతం పలుకుతారు. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రియ దేవుని బిడ్డారా, ఆ తల్లిదండ్రులకి అంత ప్రేమ అంటే లోక సంబంధమైన తల్లిదండ్రులకి కన్న తండ్రి ప్రాణం పెట్టిన తండ్రిని గుర్తించండి. ఎప్పుడైనా గుర్తించారా? గుర్తిస్తే మీరు అసలు ఆరాధన ఎందుకు మారుతారు? బుధవారం అందరూ ఇళ్లలోనే ఉన్నారని విన్నాను. ఒక ఆమె నేను హాస్పిటల్కి వెళ్తున్నానమ్మా, పోయిన వారం కాగితాలు తీసుకెళ్ళినాను, ఈ వారం హాస్పిటల్కి వెళ్తుందట. అంటే బుధవారం రోజు ఆరాధన రోజే, నువ్వు కడుక్కునే రోజు, నువ్వు సిద్ధపరుచుకునే రోజే వెళుతున్నావు. అయినా కనికరమూర్తి క్షమిస్తున్నాడని గుర్తుంచుకోండి. కనికరమూర్తి కనికరం పంపుతున్నాడు మా మీదకని గుర్తుంచుకుని ఇక నుంచి అయినా కనికరమూర్తికి లోబడి పక్షాత్తాపంతో ఆ కుమారుడు మార్పు చెంది ఏ రీతిగా కన్యలతో తల్లిదండ్రులకు లెటర్ రాస్తాడో ఆ రీతిగా నువ్వు లెటర్ రాయకపోయినా కొనుకక నిద్రపోక నన్ను చూస్తున్న దేవుడైనా ఆ దేవుడి గురించి ఒక 2-3 రిఫరెన్స్లు బైబిల్లో చూద్దాం. ఆ కనికరమూర్తి ఆ తల్లిదండ్రులు కుమారుడు రాగానే ఎదురుగా పరిగెత్తికెళ్ళి వాటేసుకుని కౌగిలించుకుని ఏడుస్తూ ఉన్నారట. ఏడుస్తూ ఇంట్లోకి తీసుకుని వెళ్ళి నాన్న ఎలా ఉన్నావు ఏంటని చాలా ప్రేమ, ఆదరణ, అభిమానం చూపుతున్నారట. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోక సంబంధమైన తల్లిదండ్రులు ఆదరణ చూపగలరు, ప్రేమ పంచగలరు, కానీ ప్రాణం పెట్టలేరు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రాణం పెట్టేదంత ప్రేమ మన ఆత్మీయుల్లో మన పుట్టిబిడ్డలు ఎవ్వరిలో లేదు. సృష్టి అంతటిలో ప్రాణం పెట్టిన ప్రేమ కనికరమూర్తి అయిన యేసయ్యలో తప్ప నీ జన్మ కర్మ పాపములు క్షమించి రక్షించబడిన తర్వాత మరలా పాపములలో లోకములలో పడి నడుస్తున్నప్పుడు పతనమైపోతున్నప్పుడు దినదల్లా చేతులు చేస్తున్నాడు ఆ కనికరమూర్తి. అది గుర్తుంచుకోండి. కనికరమూర్తి కనికరం ముఖ్యమా? నీ జలసా జీవితం ముఖ్యమా? ఆరాధనలు అంటే సాగులు చెప్పి పతనమైపోతున్నారు మీరు. ఆరాధన రోజే హాస్పిటల్కి వెళ్ళాలా? ముందు రోజు వెళ్ళకూడదా? తెల్లవారు వెళ్ళకూడదా? ఆ రోజు అందరూ ఇళ్లలోనే ఉన్నారని విన్నాను. నేను చాలా బాధపడింది. దేవుని ఆత్మ, నేను బాధపడను కూడా. ఎందుకంటే నీ బతుకులు మారు అని నాకు అర్థమయ్యాయి. నీ జీవితాలిక మార్చుకోరు కూడా. ఆ కుమారుడు మార్చుకున్నాడు. హల్లెలూయా. మీరు ఎంతగా నలిగిపోతున్నారు, కానీ ఈ శాపం నా ఇంటి మీద నుంచి, నా ఒట్టిలో నుంచి కొట్టేయా అని మాత్రం అడగరు. సరిపచ్చి బతికించి మీద ఇక్కడ మన సంఘ బిడ్డలు మీరు ఎవరు దేవుడి కనికరం పొందుకుంటున్నారు ఇక్కడ చెప్పండి. ఆ కనికరమూర్తి అయితే నీ మీద నీకు వచ్చినది కనికరం ఉంచాడు, ఇంకా ఉంచుతాడు, చివరి వరకు ఉంచి ఎదురు చూస్తున్నాడు. దినమెల్లా చేతులు చేస్తున్నాడట. దినమెల్లా ఎంతమంది దేవుని చేతిలో ఉంటున్నారు? పక్షాత్తాపంతో తప్పిపోయిన కుమారుడు పక్షాత్తాపడి ఎప్పుడు బుద్ధి వచ్చింది? హోటల్లో బలాలు తుడుస్తున్నప్పుడు, వామర్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నప్పుడు అమ్మా నాన్నలు పెంచిన పెంపకం గుర్తొచ్చింది. నా యేసయ్యను పాపములో పడి సావలసిన నిన్ను బతికించాడు. నీ రోగాలను గద్దిస్తున్నాడు, నీ మీద ఉన్న శాపాలను గద్దించి కనికరము చూపుతూనే ఉన్నాడు. ఆయన కనికరము చూపుతూనే ఉన్నాడు. ఆయన కనికరాన్ని
ఆయన కనికరాన్ని గుర్తించకుండా లోక భోగాలు, లోక పాపాలు, లోక జల్స ఆ యవనస్తుడు చేసినట్లుగా ప్రవర్తించి చివరికి శాపాన్ని తెచ్చుకుని శాపంలో కొట్టుమిట్టాడుతున్నప్పుడు, ఆకలి మంటలు తల్లాడుతున్నప్పుడు గమనించండి, దేవుని కనికరం ఆ బిడ్డ మీదకి వచ్చింది. హల్లెలూయా! దేవుని కనికరం ఆ బిడ్డ మీదకి వచ్చింది. హల్లెలూయా! నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క కుమారుడిని కనికరించాడు తండ్రి తల్లిదండ్రుల ప్రార్థన ద్వారా. నీ కోసం సేవకులు, ఆత్మీయ తల్లిదండ్రులు చేసే ప్రార్థనని కాపాడుతుంది. నీ వేషధారణ బట్టికి, నీ నటనా బట్టికి ఇక్కడ ఎవరు కరెక్ట్ ఉన్నారు చెప్పండి. కనికరమ కలిగిన దేవుని యొక్క కనికరం అయితే మనల్ని వదిలిపెట్టదు కూడా. అంత కనికరమ కలిగిన దేవుడు. 103వ కీర్తన 13వ వాక్యం చదవండి. 103వ కీర్తన 13వ వాక్యం చదవండి. 103వ కీర్తన 13వ వాక్యం చదవండి. తండ్రి తన కుమారుని కరుణించినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడు. దేవుని జాలి నీ మీదకి వచ్చేటట్లు ఉంది, కానీ దూరం చేసుకుంటున్నా. జాలి గల తండ్రి మన దేవుడు కాదు, బతుకున్నావు ఇంకా జాగ్రత్త. నీ పాపాలను బట్టి భయంకరమైన పాపిష్టి జీవితంలో జీవించినప్పటికీ ఆయన క్షమించి, కనికరించి, కృప చూపి, పాపము నుంచి, శాపము నుంచి విడిపించి పరిశుద్ధులు ఉండాలని నన్ను కడిగి పరిశుద్ధుల గుంపులో ఉంచితే, ఆ కనికరాన్ని మర్చిపోయి ఆయన ఆరాధించడానికి, ఆయన స్తుతించడానికి సమయం లేదా? ఆ రోజే హాస్పిటల్ సాయంత్రం వెళ్ళకూడదా? 12 గంటలకు ఆరాధన అయిపోతుంది, మధ్యాహ్నం చల్లకూడదా? ఏమి సాకులు తేమా? సాకులు చెప్పి పెద్దకాలం బతుకుతావు. కనికరము మన మీద ఉండగానే మన జీవితాన్ని మార్చుకోకపోతే చూస్తున్నాడు దుష్టుడు, సాతానుడు నిన్ను పట్టి చించి చెల్లాడుతున్నాడు. జాగ్రత్త. కనికరం నీ మీద ఉండగానే నువ్వు ఆయన వైపు చూసి, ఆయన ప్రేమ కనికరాన్ని చూసి, అయ్యో నన్ను బ్రతికిస్తున్న దేవుడా, నేను ఘోర పాపములు చేసినప్పటికీ, పాపపు రోగాలు నా ఇంట నా వెంట ఉన్నప్పటికీ క్షమించా రోగాలు ఆయన నువ్వు లయపరుస్తున్నావు ప్రభు అని ఎవరైతే పశ్చాత్తాపడుతూ ఆ దేవుని వైపు చూస్తూ అడుగులు వేస్తూ కనికరమూర్తిని గణపరుస్తూ ఆరాధన క్రమాలు పాటిస్తూ ఇంటిలో తెల్లవారుజామున రాత్రి ప్రార్థనలో కనికరమూర్తి పాదములు పట్టుకుని ఎవరైతే గోజాడుతూ ఆయన స్తుతించి గణపరుస్తారో వారి మీద కనికరం ఇంకా అధికమవుతుంది. మరలా చదవండి అదే వాక్యము. అందరూ వినండి. తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల. భయముంటే నీకు ఆరాధన మాంతావా? కనికరమూర్తి కనికరం చూపుతున్నాడు కదా అని హద్దులు మీరి ఆరాధన క్రమాలు ధిక్కరించి విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్న వారులారా, ఏమైనా అనుకోండి, ఈరోజు పబ్లిక్ గా చెప్తున్నాను నీకు, ఆరాధన క్రమాలు ధిక్కరించి నెలకొకసారి బలారాధనకు వస్తున్న వారులారా, మీరు అసలు యోగులు కాదు. ఈరోజు బల తీసుకునే యోగ్యత మీకు లేదు. కనీసం బలారాధనకు ముందు బుధవారం ఇక్కడ జరిగే ఉపవాస ప్రార్థన సిద్ధపాటు కొరకు, బలారాధనకు ముందు ఇక్కడ జరిగే ఉపవాస ప్రార్థన నీ ఆత్మీయ జీవితంలో క్షమాపణ పొందుకుని సిద్ధపడి యోగ్యురాలుగా ఉండడం కొరకు, దానికే వంక చెప్పి వెళ్ళిపోతున్నారు. ఎంత కనులండి మీరు. హాస్పిటల్కి వెళ్తారమ్మా, ఏ రోగం వచ్చింది? పోయే రోగం వస్తే దేవుడి దగ్గరికి వచ్చేవాళ్ళు ఎక్కువ ఉన్నారు హాస్పిటల్ కంటే. పరమ వైద్యుడు నా తండ్రి, డాక్టర్లకే పరమ డాక్టర్, వైద్యం ఇచ్చిన తండ్రి ఆయనే. ఆ తండ్రి దగ్గరికి వచ్చేవాడు. దాని బైబిల్లో 2 వ్యక్తులు ఉన్నారు. ఒకడు ఆశ, ఒక వ్యక్తి హిజ్కియా. అనే వ్యక్తికి మరణకరమైన రోగం వచ్చిందని దేవుడు వర్తమానం పంపితే, సింహాసనం దిగి గోడ తట్టు తన ముఖము తిప్పుకుని కనికరము కోసం తెలియజేసిన దేవుడే ఈ రోగాన్ని స్వస్థపరచాలని. ఆయన స్వస్థపరచకపోయినా ఆ దేవుని దగ్గర నన్ను నేను సరి చేసుకోవాలని మోకరించి కన్నీటితో అడుగుతున్నట్టయ్యా, సత్యముతో దయతో నీ సన్నిధిలో నేను ఎట్లా నడుచుకున్నాను, కృపతో జ్ఞాపకము చేసుకోయా అని కన్నీరు కార్చి ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? కన్నీటి ప్రార్థన చూస్తున్న దేవుడు మనకి రాదులేండి కన్నీరు. పొర్రపాటున మనకి కన్నీరు రాదు. డబ్బులు అప్పలప్పలు రాకపోతే, కుప్పలు రాకపోతే కన్నీరు వస్తుంది. ఇంట్లో ఆయన గారు కానీ కండిషన్లో పెడితే కన్నీరు వస్తుంది. కండిషన్గా ఉండమంటే వస్తుంది కన్నీరు. పాపపు కన్నీరు అది. ఏ కన్నీరు అది? పాపపు కన్నీరు అది. కంట్రోల్లో ఉండమంటే కన్నీరు వస్తుంది. భర్త కంట్రోల్లో ఉండమంటే, సేవకుడు గతించి నీ ప్రవర్తన మార్చుకుంటే కన్నీరు వస్తుంది.
కానీ కనికరమూర్తి కనికరము మన మీద అంతా చూపుతున్న తండ్రి జాలిని, దయను, కనికరమును, ప్రేమను జ్ఞాపకం చేసుకుని కన్నీరు మనకు రాదు. హిజ్కియా చెప్పిన దేవుడు గొప్ప దేవుడు, నా ఒంట్లో ఉన్నది మరణకరమైన రోగమా, అయితే నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో అని కన్నీరు కారుస్తున్నాడంట. ప్రేమ గల తండ్రి, కనికరమ గల తండ్రి ఏం చేస్తాడు తెలుసా? హిజ్కియా కన్నీళ్ళ వైపే, ఆయన పెదవుల్లో నుంచి వచ్చే మాట వైపే చూసి కనికరాన్ని పంపి సేవకుడు వెళుతున్న సేవకుని వెనక పిలిచి, నా సేవకుడు అయినటువంటి హిజ్కియా ఎదుకు వెళ్ళి, నేను ఇంకా 15 సంవత్సరాలు ఆయుష్నిస్తున్నానని చెప్పు, నేను అతనికి పరిపాలనంతా శాంతి సమాధానంతో ఉంచుతున్నానని చెప్పు, నేను ఇప్పుడే మరణకరమైన రోగమును దూరం చేస్తున్నానని చెప్పు. సార్ దేవుని స్తోత్రం చెప్పండి అని సేవకుడు అని యెషయాకి చెప్పి హిజ్కియా దగ్గరికి పంపించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హిజ్కియా వెంటనే స్వస్థచిత్తుడై లేచి చక్కటి పరిపాలనకి, అతని పరిపాలన యుద్ధములు లేకుండా ప్రశాంతమైన ప్రశస్తమైన పరిపాలన ఆ కనికరమూర్తి హిజ్కియా జీవితంలో కొనసాగించి ఆశీర్వదించి ఇచ్చాడు. జాగ్రత్త, అయినా తల్లిదండ్రులు కనికరం చూపారు. నీ జీవితం అంతా పతనమవుతున్నా నీకు బుద్ధి రావట్లేదు. ఈనాడు దేవుని పిల్లలైన మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నాను. పిల్లలు ఉన్నారు మనకి ఇంటిలో, మనల్ని బట్టి పిల్లలు శాపగ్రస్తులు అవుతారు, పిల్లల వెనక్కి శాపం వస్తుందన్న ఆలోచన లేదు. తల్లిదండ్రులు జాగ్రత్త, మీ ప్రవర్తన క్రీస్తుల దగ్గర చేసుకుని కనికరమూర్తి కనికరము చేత మీరు కనికరింపబడుతున్నారు. ఆయనకి దుఃఖకరంగా, ఆ తల్లిదండ్రులకు ఆ కుమారుడు దుఃఖకరంగా జీవించి వెళ్ళిపోయి ఏమయ్యాడు? చివరికి వచ్చి హోటల్ తుడుచుకుంటున్నాడు గుడ్డ పట్టుకుని. అఫీషియల్గా తల్లిదండ్రులు పెంచారు, ఆస్తి పరులు, ప్రార్థనా పరులు. వాడు వెళ్ళి నానా రకాలలో తిన్నటువంటి టేబుల్ స్టూల్ చేసి స్థితి వచ్చింది, తెచ్చుకున్నాడు. దేవుని కనికరాన్ని, తల్లిదండ్రుల కనికరాన్ని దూరం చేసుకున్నాడు వల్ల. మీకు కూడా చెప్తున్నా, దేవుడు కనికరించినంత తిరుగుబాటు చేసి ఆరాధన క్రమాలు ధిక్కరించి ప్రార్థన లేకుండా నువ్వు లోక సంబంధంగా జీవిస్తున్న తల్లిదండ్రులారా, దేవుడు మీ మీద కనికరం చూపుతూనే ఉన్నాడు. కాబట్టి మీరు క్షేమంగా ఉన్నారు, జాగ్రత్త. ఒక సేవకుడిగా హెచ్చరిస్తున్నాను ఈరోజు. పరిశుద్ధాత్మ దేవుడు అల్లాడుతున్నాడు మన ప్రవర్తన చూసి, మన క్రియలు చూసి, మన అతిక్రమాన్ని చూసి. ఆరాధన క్రమాలంటే విలువ లేకుండా చేస్తున్నటువంటి దేవుని పిల్లలు మీరు. జాగ్రత్త బ్రదర్స్, మరి ముఖ్యంగా మళ్ళీ 4 రోజులకు వస్తున్నారండి. అసలు యోగ్యులా? ప్రతి ఆదివారం ఎక్కడ ఉంటున్నారు మీరు? ఆదివారం ఎవరి మీద? లేకపోతే మీ ఓనర్లదా, మీ అధికారులదా? దేవుడి ఆదివారం ఆయన సన్నిధిలో గడపాలి. పుట్టించిన దేవుడు, పోషిస్తున్న దేవుడు, బ్రతికిస్తున్న దేవుడు, నీకు స్వస్థతని ఛాయిష్ను పడిగిస్తున్న దేవుడు ఆయన. అది గుర్తుంచుకోండి. ముందు అలా బలారాధన కనపడతారు మీరు. అందుకే బైబిల్ అన్నాడు, దేవుని కంటే ఎక్కువగా సుఖానుభవమును ఎరిగిన వారును దేవుని శక్తిని ఆశ్రయించిన వారునై ఉన్నారు. సుఖానుభవాలు కోరుకుంటూ డబ్బు కోసం, సుఖభోగాల కోసం దైవ సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆయన నిర్లక్ష్యం చేస్తాడో మిమ్మల్ని, జీవితాలు శూన్యమే. ఆయన నిర్లక్ష్యం చేసిన ఆయన చేయి వదిలిన జాగ్రత్త. నీ ఒంటి నిండా రోగాలున్నా, నీ ఇంటి మీద, నీ ఒంటి మీద శాపాలున్నా, కనికరించి ఆ శాపాలు నిన్ను ఎలకుండా కాపాడి తప్పిస్తున్నాడు. రోగము రెచ్చిపోయి నిన్ను మంచాన పట్టించకుండా కాపాడుతున్నాడు. జాగ్రత్త. 6వ రోజే హాస్పిటల్. ఎన్నోసార్లు విన్నాను ఆ మాట నేను కొంతమందిలో నుంచి. సాయంత్రం వెళ్ళకూడదా? సాయంత్రం లేదా? ఇక్కడ ఆరాధన అంటే మంటలు పడతాయి అన్నమాట. నీకు ఆరాధనకు వస్తే నీలో ఉన్న దురాత్మ, నీలో ఉన్న పాపం ఆరాధనకి రానిట్లేదు, నీలో ఉన్న పాపం ఆరాధనకి రానివ్వట్లేదు. జాగ్రత్త. దేవుడు చూస్తున్నాడు. మనల్ని చూచుచున్న దేవుడు అని ఒక అన్యురాలు ఆగారు. నువ్వు చూచుచున్న దేవుడు అయ్యా, నన్ను చూసిన వారిని నేను చూస్తాను అంటుంది ఆగారు. నీకు ఎప్పుడైనా తెలుసా నన్ను చూస్తున్నాడని? నా నడక, పడక, చూపు అన్నీ చూస్తున్న దేవుడు అని ఎప్పుడైనా తెలుసా నీకు? ఎందుకు తెలుస్తుంది? ఆరాధనకు వస్తేగా వాక్యాలన్నీ విని అర్థం చేసుకునేది. వచ్చిన వాక్యాల మీద ఉండదు నీ మనసు. ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఎప్పుడు వదిలేస్తాడా, ఎప్పుడైపోద్దా ఆరాధన ఎదురు చూస్తే దేయాలు కొన్ని ఉంటాయి. దేవునికి విరుద్ధమైన పాపపు మందాలు ఎదురు చూస్తాయి. జాగ్రత్త. ఈరోజు దేవుని ఆత్మని దుఃఖపరుస్తున్నారు ఇక్కడ చాలా మంది. పరిశుద్ధాత్మ దేవుడిని అవమానపరిచే రీతిలో మీ క్రియలు, ప్రవర్తన మీకోసం ప్రాణం పెట్టి మిమ్మల్ని వెతికి రక్షించుకుని బాప్తిస్మ ద్వారా మీ జన్మకర్మ పాపములు కడిగి మహిమ వస్త్రాన్ని, రక్షణ వస్త్రాన్ని ధరింపచేసి ఆయన కట్టిన సంఘములో మిమ్మల్ని అందరినీ చేర్చుకున్నాడు దేవుడు. ఈరోజు బ్రదర్స్, సిస్టర్స్, నేను చెప్పేది ఒక్కటే, దేవుని విసర్జించారో ఆయన మిమ్మల్ని విసర్జిస్తాడు.
నిత్యముగా సులభంతో దావీదు అంటున్నాడు, నీవు ఆయనను వెతికిన యెడల ఆయన నీకు దొరుకుతాడు. నీవు ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన యందు శ్రద్ధ నిలిపితే ఆయన నీ యందు శ్రద్ధ నిలుపుతాడు. ఏ నీడలో ఆయన నిన్ను విసర్జిస్తాడు అన్నాడు. ఈరోజు దేవుని మీద శ్రద్ధ నిలిపే వాళ్ళు ఎందరు ఉన్నారు ఇక్కడ? దేవుని మీద శ్రద్ధ నిలిపే వారు ఎందరు ఉన్నారు? దేవుని యందు భయభక్తులు కలిగిన వారు నిజంగా గుండె మీద చేసుకున్న ఆలోచన చెప్పండి, చేసి నిజంగా గుండెగా చేసుకుని చెప్పండి, నేను దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నానని. భయభక్తులు కలిగిన బిడ్డలు కారణం నాగరు, ఉపవాస ప్రార్థన నాగరు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. నమ్మించి మోసం చేస్తుంది మిమ్మల్ని మీరే మోసగించుకుంటున్నారు, మిమ్మల్ని మీరే మోసగించుకుంటున్నారు. దేవుడు వెక్కిరింపబడని బైబిల్ చెప్తుంది. మిమ్మల్ని మీరే వెక్కిరించుకుని మోసం చేసుకుని మీ ఆత్మీయ జీవితాన్ని పతనం చేసుకుని సాతాను చేతిలోకి వెళ్ళిపోయి సాతానుడికి మీ జుట్టించి మీ జీవితాలను శాపగ్రస్తులుగా మార్చుకుంటున్నారు. కానీ ఆశీర్వాదానికి వారసులు ఉంచాలని తండ్రిపించాడు. మీరు శాపాలకు వారసులయ్యే రీతిలో మీ భక్తి ప్రవర్తన నడుస్తుందని నేను ఈరోజు అనుకుంటున్నాను. ఇప్పటికైనా దేవుడి వైపు తిరగండి, పశ్చాత్తపడండి, కన్నీరు నటించబాక. ఆరాధన టైంలో పుస్తకాలు పట్టుకుని కాగితాలు పట్టుకుని పనులు తెలియస్తా. ఎవరికి ఆశీర్వాదం నీకా నాక? సన్నిధికి అప్పుడు మన ఎంతమంది వచ్చినా వాళ్ళకి ఆశీర్వాదాలు. ఇళ్లలో కూర్చుని నాటకాలు ఆడి పనులకు వెళ్ళిన వాళ్ళని నేను మాట్లాడు. జీవనం పనికి వెళితే అది దేవుడు తప్పుపడ్డాడు. ఆదివారం వెళ్ళకూడదు, ఆదివారం వెళ్ళకూడదే పనికి. ప్రతి సండే దేవుని మందిరం ఉన్నారు. బలారాధనకు ముందు సరి చేసుకోండి అని నేను ఎంతో ప్రేమగా అనౌన్స్ చేస్తాను. హాస్పిటల్కి వెళ్ళాలి. ఏం మరణకరమైన రోగం ఉందా వీటిలో? ప్రాణిల దేవుడు, అది గుర్తుంచుకో. ముందు నీ ఒంట్లో ఉన్న మరణకరమైన రోగమైన దేవుడు ఆపుతున్నాడని గుర్తుంచుకోండి. నీ ఒంట్లో దేవుడి విరుద్ధమైన పాపపు క్రియలు ఉన్న దేవుడు కనికరం చూపి క్షమిస్తున్నాడని గుర్తుంచుకోండి. ఆ పాపం వల్ల శిక్ష రాకుండా దేవుడు కాపాడుతున్నాడు, కనికరమూర్తాన్ని గుర్తుంచుకోండి. యావేలు గ్రంథము 2వ అధ్యాయము 13వ వాక్యం చదవండి. సమయం ఎంతో త్వరగా చదవాలి. యావేలు గ్రంథము 2వ అధ్యాయము 13వ వాక్యం చదవండి. మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యత గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృప గలవాడై ఉండి. ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. నీ దేవుడైన యెహోవా కృపా వాత్సల్యత గలవాడును, అత్యంత కృప గలవాడును, శాంతమూర్తి గలవాడై ఉండి తాను చేయనుద్దేశించిన కీడు చేయక. ఎప్పుడైపోయాడు ఆయన? కానీ మీరు మోసం చేస్తున్నట్టు చేసే మోసాలను బట్టి, తగాలను బట్టి, పాపాలను బట్టి, నటనను బట్టి, ఆరాధన టయాలకు ఒక నటన వస్తుంది మనలో బట్టి. ఆ నటనను బట్టి ఎప్పుడో ఉగ్రత పంపాల్సిన దేవుడు, శిక్ష పంపాల్సిన దేవుడు. కానీ తాను చేయనుద్దేశించిన కీడు చేయక. చదవండి. పశ్చాత్తాపడును. మన వంటి ఎంత ప్రేమ తల్లిదండ్రులకు కూడా లేదా ప్రేమ. పశ్చాత్తాపడతాడంట. మన మీద ఉన్న శాపాలను బట్టి, కీడును బట్టి శిక్ష పంపకుండా శాంతమూర్తి, కనికరమూర్తి శాంతిస్తున్నాడట. జాగ్రత్త, జాగ్రత్త. నటించేవారు లాగా అందరికంట లేదు. నటించేవారు 2% ఉన్నారు ఇక్కడ. ఆరాధన టయాలకి నటించి వెళ్ళిపోవడం, ఆరాధన టయాలకి సౌకులు చెప్పి వెళ్ళిపోవడం. ఆదివారాలు, బుధవారాలు పనికి వెళ్ళిన వాళ్ళని దేవుడు కేవలం తెల్లవారుజామున నీ దేవుని పరిచర్యకి తిరగాల్సిన కావాల్సిన శక్తి, ఆరోగ్యం నాకు ఇస్తేనే పరిచర్యకి వెళ్తాను. తండ్రి, ఈ రక్తాన్ని నా రక్తంలో ప్రోక్షించు, నా శరీరాన్ని నీ స్వాధీనంలో ఉంచుకుని తిప్పుకోయాలి. రోజు తెల్లవారుజాము ప్రార్థన. ఎన్ని నెలలైందో హాస్పిటల్ అడుగుపెట్టి. షుగర్ టెస్ట్లకు కూడా వెళ్ళట్లేదు. 3వ సంవత్సరం ఆపరేషన్ అప్పుడు చేశారు టెస్టులన్నీ. ఆపరేషన్ ఏదైనా ఉంటే ప్రాణగ్రహణం అవుతుంది. గుండె టెస్ట్, ఊపిరితిత్తుల టెస్ట్, కిడ్నీ టెస్టులు అన్నీ అప్పుడు చేస్తారంటే ఆ రోజు ఆపరేషన్ రోజు. 3 సంవత్సరాలు ఈ రోజుకి నేను వెళ్ళి శరీరాన్ని టెస్ట్ ఇచ్చినటువంటి ఆనవాడు లేదు. తండ్రి సాక్షి, మనుషులతో వద్దున్నారు. దేవుడి పిల్లరా, ఆయన కృప ఉంటే ఏ రోగం అనలేమి. కృప ఎప్పుడు దొరుకుతుంది? ఆయన యందు భయభక్తులు గల వారి మీదకి ఆయన కనికరం చూపుతాడు. ఎవరి మీదకి? ఇలా చదివారు కదా కీర్తనలో, యెహోవా యందు భయభక్తులు గల వారి మీదకి ఆయన కనికరం వస్తాడు. దేవునికి స్తుతి చెప్పండి. ఆయన దయ వస్తుంది, ఆయన జాలి వస్తుంది. మోసగాల మీద కాదు. ఆరాధన క్రమాలు తప్పించుకోవడానికి మోసపు మాటలు, అబద్ధాలు. ఎవరి కోసం ఆరాధన క్రమం పెట్టింది తండ్రి? యేసయ్య పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తున్నారు.
ఎవరి కోసం? నీ నా క్షేమం, నీ నా ఆరోగ్యం. కృపగల దేవుని కృప రోజు రోజు అధికమై కృప చేత నింపబడి కృపలో మనల్ని నడిపించాలి. ఏది లోకంలోని మన తాకి మనల్ని పడగొట్టకూడదు, మంచాలు పట్టించకూడదు. తెలుసో తెలియజేసిన పాపాల వల్ల ఏ రోగాలు మనల్ని ఏలకూడదు, పడగొట్టకూడదు అని తండ్రి ఉద్దేశమై ఉండి మనం నడిపిస్తుంటే లేస్తే దేవుని ఆరాధన టైంలో ఏదో సాకులు చెప్పి వెళ్ళిపోవడం. వీళ్ళు దేవుని ఎంత భయభక్తులు కలిగిన వారు ఎలా అవుతారండి? నిజంగా దేవుని బిడ్డ అయితే బలారాధన ఉంది. ఈ రోజు నేను పెద్దల గంట లేచి తలస్నానం చేసి ఉపవాసంతో నా దేవుని ఆలయానికి వెళ్ళాలి, కన్నీరు కార్చుకుని నా బిడ్డల మీద, నా భర్త మీద, నా మీద కనికరం ఉంచిన దేవుణ్ణి మనసారా స్తుతించుకోవాలి. నా దేవుడిని స్తుతించుకోకుండా నేను ఉండలేను. ఏమన్నా దేవుడిని స్తుతించుకుని వచ్చిన తర్వాతే మిగిలిన పనులని భయభక్తులు కలిగిన వారి నిర్ణయాలు అలా ఉంటాయి. ఇక్కడ ఏమంటున్నాడు? 50 గ్రంథం స్ఫూర్తిగా ఇప్పుడు చదవండి. నాకు అర్థమయ్యేలాగా, మీ అందరికి అర్థమయ్యేలాగా, నాకు వినబడేలాగా, అందరికి వినబడేలాగా చదవటమ్మా పెద్దలు. మీ దేవుడైన యెహోవా. అమ్మా ఏ దేవుడు అంటమ్మా? నీ దేవుడు ఎవరంట? గుర్తుంచుకోండి. కరుణ వాత్సల్యత గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునయుండి తాను చేయనుద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపడును. చదవండి. కనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చిమ్ముకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనసు తిప్పుకొని పశ్చాత్తాపడి చాలమ్మా. ఇక్కడ నువ్వు హృదయాన్ని చింపుకుని నీ పాపము ఒప్పుకుని హిజ్కియావలే కన్నీరు మున్నీరుగా నువ్వు ఆయన వైపు తిరిగితే హిజ్కియాకి ఇచ్చిన స్వస్థత నీకు ఇస్తాడు. హిజ్కియాకి ఇచ్చిన దీవెన నీకు ఇస్తాడు. ఒక్క స్వస్థపరచని కూడా అడగల. దయతో కృపతో సంగీలు ఎట్లా నడిచాను జ్ఞాపకం చేసుకోయా అని కన్నీరు కాలుస్తున్నాడు. కన్నీరుని చూసి ఆయన ప్రార్థన ముగియకముందే యెషయా వెనక్కి హిజ్కియా దగ్గరికి వెళ్ళు. హిజ్కియాకి నేను స్వస్థతనిస్తున్నాను, 15 సంవత్సరాల ఆయుష్ ఇస్తున్నాను, అతని పరిపాలన అంతటిలో ఇక యుద్ధములు ఉండవని చెప్పు. 3 రకాల ఆశీర్వాదాలు చేశాడు ఒక్కసారి. ఎందుకంటే అతను హృదయాన్ని చిమ్ముకున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు, కన్నీరు కాలుస్తున్నాడు. ఇంకొకడు ఉన్నాడు ఆసాన్యరాజు. వాడు చేసిందే మతి తప్పి ప్రవర్తించాడని దేవుడు ప్రవక్తన పంపించి చెప్పిస్తే రెచ్చిపోయాడు. దేవునికి విరుద్ధమైనటువంటి అన్ని రాజుతో చేయగలిపి అన్ని రాజులు సహాయం కోరుతున్నాడు. ఒకప్పుడు ఆసా కూడా దేవుని అంత భయభక్తులు కలిగిన వాడే, ఆ దేశంలో అన్ని జనుల ఆచారాలన్నీ కొట్టివేసి దేవుడిని కనపరిచిన వాడే. కానీ ఒక దినాన అతను మతి తప్పి ప్రవర్తించాడు. అదంతా చెప్పే టైం కాదు. కానీ అతను దేవుని మందిరంలో ఉన్నటువంటి 2 బంగారములు తీసి సిరియా రాజు అయిన బెన్హదద్ అనేటటువంటి అన్యుడిని పంపించి నీ బలం నాకు కావాలి, నీ సపోర్ట్ నాకు కావాలి అని చెప్పేసి అని కోరినప్పుడు దేవుని కోపం రగులుకుంది. హల్లెలూయా. రగులుకొని దైవసేవకుడు పంపితే దైవసేవకుడు కొట్టి దైవసేవకుడు హెచ్చరిస్తుంటే అసాను మతి తప్పి ప్రవర్తించారు విషయంలో జాగ్రత్త. యెహోవా కను దృష్టి లోకమంతటా సంచారం చేస్తూ ఉంది యథార్థవంతులను బలపరచడానికి. నువ్వు ఇప్పుడు యథార్థతను కోల్పోయావు, దేవుని సన్నిధిలో యథార్థతను కోల్పోయావని హెచ్చరించినప్పుడు కోపిష్ఠుడైపోయాడట, రౌద్రుడైపోయాడట. ఆ ప్రవక్తను కొట్టి బందీ గృహంలో ఇచ్చాడట. ఇంకా కొంతమంది దేవుని బిడ్డలు వచ్చి అతనికి ఓదార్పుగా చెప్పాల్సిన హెచ్చరిక ఇస్తూ ఉంటే వాళ్ళందరినీ కూడా హింసించి బాధ పెట్టాడట. ఇలాగ కాలంలో జబ్బు పుట్టిందట. ఏముంటుంది చెప్పండి? ఏముంటుంది? అందరు నా వైపే ఉన్నారా? పిల్లలు తడుకున్నారా? డైన్ చేసే పని డైన్ చేస్తారు కొంతమంది. నా వైపే చూస్తున్నారు, అలమొక్కలు ఎల్లమొక్కలు ఆడపిల్లలని చూస్తున్నారా? దేవునికి స్తోత్రం చెప్పండి. ఆశా గురించి ఏమనలేదు మీకు? దేవునికి విరుద్ధమైనటువంటి వాటితో సహవాసం చేసి దేవుని మందిరంలో ఉండవలసిన వాటిని అన్నిటికి పంపించి పరిశుద్ధమైనవి దేవునికి బాధ కలిగించినప్పుడు దేవుడు ప్రవక్తను పంపి హెచ్చరించి గర్తిస్తుంటే ఆ ప్రవక్తను కొట్టించి బందీ గృహంలో ఏం చేశాడట? దేవునికి స్తోత్రం చెప్పండి. కొంతమంది పెద్దలు వచ్చి హెచ్చరించారు, మీరు చేసిన పని ఏంటి? ఆయన ప్రవక్త కదా, మీరు అలా చేయకూడదు కదా, సేవకులు చేయొచ్చునని హెచ్చరిస్తున్నప్పుడు ఇంకా రెచ్చిపోయి వాళ్ళను కూడా హింసించి బాధ పెట్టాడట. ఇందాక కీర్తన ఏం చదివారు మీరు? 105వ కీర్తన చివరు నేను అభిషేకించిన నా సేవకులను ఎవరు ముట్టకూడదు అండి. దేవునికి స్తోత్రం.